నమస్తే. భగవద్గీతను మన స్కూల్ పాఠ్యాంశాల్లో చేర్చాలని, లేకపోతే గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని, గో ప్రాముఖ్యత గురించి వివరించాలని, అటు మహారాణా ప్రతాప్ దగ్గర నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర నుంచి అనేక మంది యోధుల చరిత్రల్ని పాఠ్యాంశాల్లో పెట్టాలి, భావితరాలకు అందించాలని, ఇంకా చెప్పాలంటే పూజ్య గురువులు ఏదైతే స్వామి వివేకానందుల వారు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, లేక అనేక మంది గురువులకు సంబంధించినటువంటి గాథల్ని, వారి చరిత్రల్ని మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలని సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, లేకపోతే అనేక మంది ఈ చైతన్యవంతమైనటువంటి సమాజం కోరుకునే వాళ్ళు అందరూ కూడా పదే పదే చెబుతూ ఉంటారు. ముఖ్యంగా జాతీయవాద ప్రముఖులు చెబుతూ ఉంటారు. కానీ అవి నిజంగా అమల్లోకి వస్తున్నాయా అంటే సామాజిక రాజకీయ రంగాల ద్వారానే అది సాధ్యమని మనం అనేక సార్లు చెబుతూ ఉంటాం. కానీ అసలు సామాజిక చైతన్యమో ఉద్యమమో లేకుండానే, ఒక రాజకీయపరమైన విధాన నిర్ణయాలు జరగకుండానే, ఆధ్యాత్మిక మార్గం ద్వారా, అనేక బోధల ద్వారా ఈ జాతిని జాగృతపరుస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, మహానుభావులు, యోగి పుంగవులు మన మధ్యే ఇంకా ఇప్పుడు నడయాడుతూ ఉన్నారు అనంటే అది నిజంగా మన అందరి అదృష్టమే. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనంటే కనుక మనం అనుకుంటున్న అనేక విషయాలు, భగవద్గీతలో పాఠ్యాంశాల దగ్గర నుంచి అనేక విషయాలు ఇందాక నేను చెప్పినవన్నీ కూడా మనం చేయడానికి తప్పిస్తూ ఉంటాం. కానీ దాన్ని ఆచరణలో పెడుతున్న ఒక అద్భుతమైన ఘట్టం గురించి ఈరోజు మీతో నేను పంచుకోబోతున్నాను. నిజానికి ఈ అంశం మీతో పంచుకునే దానికి కొంత ఆలస్యమైందనే చెప్పాలి. ఆలస్యమైనప్పటికీ కూడా దాని గురించి ఖచ్చితంగా పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. అదేంటంటే జూలై 19 నుంచి 21వ తేదీ మధ్య అమెరికాలోని షికాగో నగరంలో నౌ అరేనా అనే ఒక వేదిక పైన సుమారు 10,000 మంది చిన్నారులు ఒకేసారి ఏకకంఠంతో భగవద్గీత పారాయణం చేశారు. ఇది నిజంగా గొప్పమైన ఒక అద్భుతమైనటువంటి ఈవెంట్ అనే చెప్పాలి. భగవద్గీతను మామూలుగా మన దగ్గర ఉన్న పిల్లలే మామూలుగా చదవడమే చాలా కష్టంగా అనుకుంటున్న రోజుల్లో, అండ్ భారతదేశంలోనే భగవద్గీత చదివే వాళ్ళు ఎంతమంది అని ప్రశ్నించుకుంటున్న సందర్భంలో, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత అసలు ఉంది అని మనకు మనం ప్రశ్న వేసుకుంటున్న ఈ సందర్భంలో ఎక్కడో సుదూరాన అమెరికాలో విదేశీ గడ్డపైన 10 మంది ఏకకాలంలో మళ్ళీ వాళ్ళు ఏదో పుస్తకం చూసి కాదు, వాళ్ళ మెమొరీలో, నిజానికి జ్ఞాపక శక్తి ద్వారా అవన్నీ కూడా భగవద్గీత శ్లోకాలన్నింటినీ ఏకకంఠంతో అందరూ ఒకేసారి ఆలపించినటువంటి అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఇది సాధ్యపడింది అంటే అవధూత దత్త పీఠం వ్యవస్థాపకులైనటువంటి పూజ్య గురువరేణ్యులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వాదంతో, వారి సంకల్ప బలం వల్ల, వారి ఆశీర్వాద ఫలం వల్ల అంతమంది ఒకే వేదిక పైన వారి సమక్షంలోనే ఈ భగవద్గీత పారాయణం చేశారు. నిజంగా అద్భుతమైన ఘట్టం. దీనికి మన దేశంలో భగవద్గీత పారాయణం చేస్తున్నాను అంటే నిజానికి ఎంతమంది రాజకీయ నాయకులు వస్తారో తెలియదు. కానీ అక్కడ మాత్రం ఇల్లినాయిస్ స్టేట్ గవర్నర్ జూలియానా స్టాక్టోన్, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ అలెక్సీ గియానౌలియాస్, అదేవిధంగా సెనేటర్ క్రిస్టినా కాస్ట్రో, స్టేట్ సెనేటర్ అరియన్ జాన్సన్ అండ్ మేయర్ బిల్, ఇలా అనేక మంది ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికాలోని విదేశీ గడ్డపైన, ముఖ్యంగా విదేశీ గడ్డపైన అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల సమక్షంలో ఇంత అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేడుక జరిగింది అని అంటే నిజంగా ఇది గొప్ప విషయం, మనందరం గర్వపడాల్సిన విషయం. దీని గురించి నిజంగా ప్రసార మాధ్యమాల్లో ఎక్కడా కూడా ఒక చిన్న స్టోరీ కూడా రాలేదు. అఫ్కోర్స్ నేషనలిస్ట్ హబ్ కూడా చాలా లేటే చేసింది అనుకోవాలి. నాకు తెలిసిన తర్వాత దాన్ని వీడియో రూపంలోకి తీసుకొస్తున్నాను. నిజానికి మనం అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాం, సామాజిక అంశాల గురించి, రాజకీయ విషయాల గురించి మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ అవి రాజకీయంగా నిర్ణయం
తీసుకోవడం ఒక లెక్క, దాన్ని అమలుపరచడం ఒక లెక్క, విధానపరమైన నిర్ణయాలు తీసుకురావాలంటే భారతదేశంలో ఎంత గగ్గోలు పెడుతున్నారో మనందరికీ తెలుసు. కానీ ఒక రాజకీయ సామాజిక ఉద్యమాల ద్వారా లేకపోతే రాజకీయపరమైనటువంటి వ్యూహ ప్రతివ్యూహాల ద్వారా సాధ్యం కానివి చాలా వరకు ఆధ్యాత్మిక వైభవం ద్వారా, ఆధ్యాత్మిక సంకల్ప బలం వల్ల, ఆశీర్వాదం వల్ల నిజంగా నెరవేరుతుందనే చెప్పాలి. భగవద్గీత పారాయణం ఇంతమంది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కొన్ని లక్షల మంది నేర్చుకోవడానికి, వాళ్ళ మనసుల్లో భగవద్గీతని ప్రతిష్ఠించడానికి పూజ్యుల చాలా వాళ్ళ సందేశాలు, వాళ్ళ మార్గదర్శనము మనకు చాలా అవసరం అనిపిస్తోంది. సో ఇప్పుడు పూజ్య స్వామీజీ స్థాపించినటువంటి ఈ అవధూత దత్తపీఠం 1966లో స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వదేశీయులనే కాదు, విదేశీయులను కూడా చాలామందిని వారు ఆకర్షించారు. అండ్ వారి సందేశాలకి, వారిచ్చే ప్రసంగాలకి, వ్యాఖ్యానాలకి, ప్రవచనాలకి ముగ్ధులైనటువంటి విదేశీయులు అనేక మంది సనాతన ధర్మం బాట పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం పూజ్య గణపతి సచ్చిదానంద స్వామి వారు మాత్రమే కాదు, ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరంపర. రమణ మహర్షి ప్రసంగాలకి ఆకర్షితులైనటువంటి విదేశీయులు అనేక మంది కనబడుతూ ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీకి ఆకర్షితులైన వాళ్ళు చాలామంది కనబడతారు. అండ్ పూజ్య యోగా గురువులైనటువంటి చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులు మనకు తెలుసు. స్వామి వివేకానంద వారు తెలుసు, పరమహంస యోగానంద గారు తెలుసు, అండ్ స్వామి చిన్మయానంద గారు తెలుసు, అండ్ ఇలా అనేక మంది. అండ్ మొన్నటికి మొన్న ఇంకొక అద్భుతమైన ఘట్టం కూడా జరిగింది. మీకు మనందరికీ నేను నేషనల్ స్టబ్లో కూడా చెప్పాను. శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి స్వామి వారు కశ్మీర్లో పర్యటించారు. కశ్మీర్లో ఎల్ఓసికి ఆనుకొని ఈ మధ్య కాలంలోనే నిర్మించబడ్డటువంటి శారదా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. శారదా పీఠం అటువైపు ఉంది పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో అనుకుంటున్న టైంలో అది మళ్ళీ మన వైపు రావాలన్నా కానీ, మనం మళ్ళీ పీఓజేకేని తిరిగి తీసుకోవాలన్నా కానీ పూజ్య గురువుల సంకల్పం అత్యవసరము అని అనుకుంటున్న సందర్భంలో తీత్వాల్లోని ఆ శారదామాత ఆలయానికి పూజ్య శృంగేరి జగద్గురువులు వెళ్ళడం, అండ్ కంచి పరమాచార్యులు అనేక మందిని ఒక సామాజిక సమరసతను బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, ఈవెన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ విదేశాల్లో ఉన్న అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఈషా ఫౌండేషన్ ద్వారా ఈషా సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఎందరో విదేశీయులని ఆకర్షిస్తూ ఉన్నారు, సనాతన ధర్మం వైపు వాళ్ళను నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనంటే, ఈరోజు మనం అనుకుంటున్న అనేక నిర్ణయాలకి, రాజకీయపరమైన నిర్ణయాలకి, ఇప్పుడు లైక్ భగవద్గీతని పాఠ్యాంశాల్లో పెట్టాలని మనం అనుకోవడం ఒక ఎత్తు అయితే, పాఠ్యాంశాల్లో పెడితేనే భగవద్గీతను తీసుకెళ్లాలా? ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి కదా, అసలు భగవద్గీత గొప్పదనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళే అక్కున చేర్చుకుంటారు కదా అన్న ఒక దృక్పథం కూడా అత్యవసరమేమో అనిపిస్తోంది. సో అందుకే ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఈ జాతిని నడిపిస్తున్న గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ, మీ బాట, మీ ఆలోచనలు, మీ సంకల్పము, మీ ఆశీర్వాదం వల్ల ఈ సనాతన ధర్మం వృద్ధి చెందాలని, సనాతన ధర్మం కాపాడబడాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి శక్తియుక్తులు ఆ భగవంతుడు ప్రసాదించాలని మీ పాదాలకు నమస్కరిస్తూ ఈ వీడియోను ముగిస్తూ ఉన్నాను. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే జరుగుతున్న మంచి గురించి మీడియా అసలు చెప్పదు. మంచిని ఎక్కువ మందికి తీసుకువెళ్ళే ఒక ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సో పాజిటివ్ న్యూస్ని 10 మందికి చేరవేద్దాం. అండ్ ఈ వీడియో ద్వారా మనము మన సనాతన ధర్మాన్ని 10 మందికి చెప్పిన వాళ్ళమవుతాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.